Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palmani Rugangavar from Pedapunjani by Reddy Pullimandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. So previous video already we are discussing about the 8th class biology topic, conservation of animals and plants. So next topic, so conservation methods, sixth method is endemic species. So endemic species ante enti, so ఏ విధంగా మనం కన్సర్వ్ చేస్తాం. సో endemic species అంటే జనరల్ గా మనం సో దీన్ని ఏమని పిలుస్తుంటాం అంటే తెలుగులో సో అంతరించిపోయేటటువంటి జాతులు ఏవైతే ఉంటాయో వాటిని సంరక్షించడానికి మనం వాడేటటువంటి మెథడ్ ఏమని పిలుస్తాం అంటే ఎండమిక్ స్పీసీస్ అంటున్నాం. సో ఎండమిక్ స్పీసీస్ అంటే ఏంటంటే విచ్ ఈస్ సో దే విల్ బి ఎండ్ స్టేజ్ సో టు ద డై, చనిపోవడానికి చివరి దశలో ఉన్నటువంటి జీవులు, సో దాని తర్వాత ఇటువంటి జీవులు లేకపోవడాన్ని సో ఏమని పిలుస్తాం అంటే ఎండమిక్ స్పీసీస్ అంటున్నాం. సో ఎండమిక్ స్పీసీస్ యొక్క డెఫినేషన్ చూస్తే సో ఆర్ దోస్ స్పీసీస్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్ ఫౌండెడ్ ఓన్లీ ఇన్ ఏ పర్టికులర్ ఏరియా అండ్ నాట్ ఫౌండెడ్ ఇన్ ఎనీవేర్. సో ఈ ఎండమిక్ స్పీసీస్ లో మనం ఇంకొక డెఫినేషన్ కూడా చెప్పుకోవచ్చు, అంటే ఏవైతే అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్నాయో అవి ఒక ప్రాంతంలో మాత్రమే ఉండాలి. సో 1 or 2 స్పీసీస్ మాత్రమే ఉంటాయి. సో దానికి మించి ఇంకెక్కడ కూడా ఉండవు. అలాంటి స్పీసీస్ ఏవైతే ఉన్నాయో సో వాటిని ఇక్కడ మనం ఏమంటున్నాం అంటే ఎండమిక్ స్పీసీస్ అంటున్నాం. సో ఈ ఎండమిక్ స్పీసీస్ లో తీసుకుంటే సో దెర్ ఈస్ ద 2 parts, అంటే ఐ మీన్ టూ టైప్స్ ఆఫ్ స్పీసీస్ ఉంటాయి. సో ఒకటి ఏంటంటే ప్లాంట్ స్పీసీస్ ఉంటాయి, అట్ ది సేమ్ టైం అనిమల్ స్పీసీస్ కూడా ఉంటాయి. సో ఈ 2 types ఆఫ్ స్పీసీస్ ని మనం దేని కింద కన్సిడర్ చేస్తామంటే ఎండమిక్ స్పీసీస్ కిందకి కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే దోస్ స్పీస్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్ ఫౌండెడ్ ఇన్ ఓన్లీ పర్టికులర్ ఏరియా, అంటే ఒక నిర్దిష్టమైనటువంటి ప్రాంతంలో మాత్రమే ఇలాంటి సో ఏవైతే మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నామో అవి మాత్రమే ఉంటే అండ్ నాట్ ఫౌండెడ్ ఎనీవేర్, ఎక్కడ కూడా మనకి కనిపించవు, ఒక ప్రాంతంలో మాత్రమే కనిపిస్తాయి. సో అలాంటి వాటిని ఏమని పిలుస్తామంటే ఎండమిక్ స్పీసీస్ అంటున్నాం. సో ఇందులో ప్లాంట్స్ అయినా తీసుకోవచ్చు లేదా అనిమల్స్ అయినా తీసుకోవచ్చు, రెండు కూడా దేని కిందకి వస్తాయి అంటే ఎండమిక్ స్పీసీస్ కిందకి వస్తాయి. సో దీంట్లో ఏంటంటే మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. సో చాలా వెరైటీస్ ఉన్నాయి, వీటిలో కొన్ని ఏంటంటే వైల్డ్ మ్యాంగో, సో సాల్ కానీ లేకపోతే వైల్డ్ మ్యాంగోని ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఎండమిక్ ఫ్లోరా, సో ఇవి ఏంటంటే ఫ్లోరాలో ఎండమిక్ స్టేజ్ లో ఉన్నటువంటివి. సో వైల్డ్ మ్యాంగో కానీ లేదా సాల్ కానీ ఇలాంటి స్పీసీస్ ఏవైతే ప్లాంట్ స్పీసీస్ ఉన్నాయో సో దీస్ స్పీసీస్ ఆర్ రెడీ టు ద ఎండమిక్ స్పీసీస్ ఆర్ ఎంటర్ టు ద ఎండమిక్ స్పీసీస్, అంటే ఇవి అంతరించిపోయే దశలోకి చేరిపోయాయి. ఇవి మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్లు ఫ్లోరాలో సో వైల్డ్ మ్యాంగో కానీ నెక్స్ట్ సాల్ కానీ. సో ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఈ రెండు కూడా ఏంటంటే ఫ్లోరాకి ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం. సో అట్ ది సేమ్ టైం సో ఇక్కడ ఏంటంటే ఫ్లయింగ్ స్క్విరల్, సో అంటే ఎగిరేటటువంటి ఉడత, ఇలాంటి కొన్ని ఏంటంటే అంతరించిపోయేటటువంటి దశలో ఉన్నాయి. సో వాటిని ఫనాకి ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం. సో ఇదేంటంటే దాన్ని మనం ఏమని పిలుస్తున్నాం అంటే ఇండియన్ ఏజెంట్ స్క్విరల్ ఆర్ ఫ్లయింగ్ స్క్విరల్ అని కూడా పిలుస్తాము. సో ఇవి ఏంటంటే ఎండమిక్ ఫనాకి ఎగ్జాంపుల్. సో జస్ట్ ఏదైనా మనం ఒక 2-3 ఎగ్జాంపుల్స్ నేర్చుకున్నా సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ కి సరిపోతుంది. సో ఇక్కడ ఫ్లోరాకి ఎగ్జాంపుల్ గా ఏం తీసుకున్నాం అంటే సాల్ కానీ లేదా వైల్డ్ మ్యాంగోని ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం. సో ఇక్కడ ఈ వైల్డ్ మ్యాంగో కానీ లేదా సాల్ కానీ సో ఈ రెండు కూడా ఏంటంటే దేనికి ఎగ్జాంపుల్ అంటే ఎండమిక్ స్పీసీస్ ఆఫ్ ఫనాకి ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం, సారీ ఫ్లోరాకి ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం. సో నెక్స్ట్ వచ్చేసరికి బిస్నో కానీ లేదా ఇండియన్ సో ఏజెంట్ స్క్విరల్ ఆర్ ఫ్లయింగ్ స్క్విరల్ ని ఎగ్జాంపుల్ గా దేనికంటే సో ఫనాకి ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం. ఇది ఏంటంటే అంతరించిపోయేటటువంటి దశలో ఉన్నటువంటి వాటిని ఎండమిక్ స్పీసీస్ అంటున్నాం. సో ఈ ఎండమిక్ స్పీసీస్ తర్వాత నెక్స్ట్ వన్ ఏంటంటే సో నెక్స్ట్ ఇక్కడ మనం తీసుకుంటే 7th టాపిక్ వచ్చి వైల్డ్ లైఫ్ సాంచురీస్. సో వైల్డ్ లైఫ్ సాంచురీస్ మీన్స్ ఏంటంటే సో ఎక్కడైతే మనకి వైల్డ్ లైఫ్ సాంచురీస్ లో తీసుకుంటే వైల్డ్ లైఫ్ సాంచురీస్ ఆర్ ఏరియాస్ వేర్ అనిమల్స్ ఆర్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ద ఎనీ డిస్టర్బెన్సెస్ టు దెమ్. సో ఇక్కడ ఏంటంటే కొన్ని వైల్డ్ లైఫ్ సాంచురీస్ ఉంటాయి. సో ఇవి ఎక్కువగా ఏంటంటే ఫారెస్ట్ లో సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి ఏంటంటే వైల్డ్ లైఫ్ సాంచురీస్ ఉంటాయి. ఈ వైల్డ్ లైఫ్ సాంచురీస్ లో మనం తీసుకుంటే సో వైల్డ్ లైఫ్ సాంచురీస్ అనేవి ఎస్పెషల్లీ ఏంటంటే ఒక పర్టికులర్ ఏరియా ఆర్ సో ఒక నిర్దిష్టమైనటువంటి ప్రాంతంలో మాత్రమే ఉంటాయి. సో ఎటువంటి డిస్టర్బెన్సెస్ వీటికి ఉండవు. సో ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఫారెస్ట్ ఏరియాలో తీసుకుంటే సో ట్రైబల్ పీపుల్స్ సో వీళ్ళు ఏం చేస్తారంటే హంటింగ్ కోసం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అనిమల్స్ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ రిసోర్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. సో ప్లాంట్స్ అన్నింటిని కూడా చంపేస్తుంటారు. సో ఈ విధంగా ఏంటంటే వాటికి సో పర్టికులర్ ప్రొటెక్షన్ అనేది ఉండదు. సో కాబట్టి ఏంటంటే సో వాటిని ప్రొటెక్ట్ చేయడానికి సో గవర్నమెంట్ ఏంటంటే వైల్డ్ లైఫ్ సాంచురీస్ ని క్రియేట్ చేయడం జరిగింది. సో ఈ వైల్డ్ లైఫ్ సాంచురీస్ అంటే ఏంటంటే సో ఎక్కడైతే ఏరియా ఉన్నాయో ఐ మీన్ ఎక్కడైతే ప్లాంట్స్ అనిమల్స్ ఎక్కడైతే వాటికి సూటబుల్ కండిషన్స్ సూటబుల్ ఎన్విరాన్మెంట్ ఉంటాయో అలాంటి ఏరియాని సో ఆర్టిఫిషియల్ లేకపోతే సో అక్కడే వాటిని ప్రొటెక్ట్ చేయడం. సో ఈ విధంగా సో ఏరియాస్ వేర్ అనిమల్స్ ఆర్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ఎనీ డిస్టర్బెన్సెస్ టు దేర్ హ్యాబిటేట్, అంటే వాటి నివాసానికి ఎటువంటి హాని కూడా కలగకూడదు, ఎటువంటి హాని కలగకుండా సో వాటిని ప్రొటెక్ట్ చేయడాన్ని ఇక్కడ మనం ఏమంటున్నాం అంటే వైల్డ్ లైఫ్ సాంచురీస్ అంటాం. సో ఈ వైల్డ్ లైఫ్ సాంచురీలో ఎస్పెషల్లీ మనం ఏంటంటే సో వాటికి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా వాటిని మనము ప్రొటెక్ట్ చేయాలి. సో
అది కూడా ఏంటంటే సో ఇక్కడ ఉన్నటువంటి అనిమల్స్ ప్లాంట్స్ మాత్రమే కాదు, సో దాని యొక్క హ్యాబిటేట్ అంటే వాటి యొక్క ఆవాసం, ఇక్కడ హ్యాబిటేట్ అంటే ఆవాసం, అవి నివసించేటటువంటి ప్రాంతానికి కూడా ఎటువంటి హాని కలిగించకూడదు. అంటే ఏంటంటే సో వాటికి ఏంటంటే మెయిన్ రిసోర్స్ ప్లాంట్స్ వల్లనే ఏంటంటే కంప్లీట్ హ్యాబిటేట్ దొరుకుతుంది అనిమల్స్ కి. సో బికాస్ ఎందుకంటే ప్లాంట్స్ ఉంటేనే వాటికి ఫుడ్ సోర్స్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం షెల్టర్ ఉంటుంది. సో ప్లాంట్స్ లేకపోతే కంప్లీట్ షెల్టర్ కూడా ఏమవుతుంది, డిస్ట్రాయ్ అవుతుంది. సో అనిమల్స్ అనేది సర్వే కావు. సో కాబట్టి ఏంటంటే మెయిన్ నీడ్ సో ప్లాంట్స్ ఉండాలి, అట్ ది సేమ్ టైం వాటర్. సో నెక్స్ట్ వన్ వచ్చి ఫుడ్ సోర్స్. సో ఈ మూడు ఉండడం వల్ల ఏంటంటే అనిమల్స్ అనేవి ప్రొటెక్ట్ అవుతాయి. సో కాబట్టి ఏంటంటే వాటి యొక్క హ్యాబిటేట్ సో ప్లాంట్స్, వాటర్ అండ్ ఫుడ్ మెటీరియల్స్, సో వీటిని మనము ప్రొటెక్ట్ చేయాలి. సో వైల్డ్ లైఫ్ సాంచురీలో సో వాటితో పాటు వీటిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా వాటి యొక్క హ్యాబిటేట్ ని సో వాటిని ప్రొటెక్ట్ చేస్తుంటారు. ది కిల్లింగ్ ఆర్ క్యాప్చరింగ్ ఆఫ్ అనిమల్స్ ఇన్ వైల్డ్ లైఫ్ సాంచురీస్ ఈజ్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. సో ఇక్కడ ఏంటంటే వైల్డ్ లైఫ్ సాంచురీస్ లో కానీ మనం ఎప్పుడైనా సో వైల్డ్ లైఫ్ సాంచురీస్ కి విజిట్ చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వస్తువుల్ని కానీ డ్యామేజ్ చేయడం కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాటిని చంపడం కానీ, సో హంటింగ్ చేయడం కానీ ఇలాంటివి చేస్తే చట్ట విరుద్ధం, నేరం. సో కాబట్టి ఏంటంటే వాటిని ప్రొటెక్ట్ చేయడానికి సో తీసుకున్నటువంటి మెథడే వైల్డ్ లైఫ్ సాంచురీ. సో ఎండమిక్ స్పీసీస్ లో మనము సో 2 ఎగ్జాంపుల్స్ చూసుకున్నాం, ఫ్లోరా అండ్ ఫోనా. సో వాటికి ఎగ్జాంపుల్ ప్లాంట్ స్పీసీస్, అనిమల్ స్పీసీస్ ని ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం. సో దీని తర్వాత నెక్స్ట్ వన్ ఏంటంటే వైల్డ్ లైఫ్ సాంచురీస్. సో దిస్ ఆల్సో వన్ ఆఫ్ ది మెథడ్ టు కన్సర్వేషన్ ఆఫ్ ప్లాంట్ స్పీసీస్ అండ్ అనిమల్ స్పీసీస్. సో బయోస్పియర్ కి దీనికి ఉన్నటువంటి డిఫరెన్షియేషన్ ఏంటంటే బయోస్పియర్ ఏంటంటే లార్జ్ ఏరియాలో సో ఆటోమేటిక్ గా ప్రొటెక్షన్ ఉంటుంది. బట్ వైల్డ్ లైఫ్ సాంచురీస్ లో ఏంటంటే సో గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసి అక్కడ ఉన్నటువంటి ప్లాంట్ స్పీసీస్ కి వాటి యొక్క హ్యాబిటేట్ కి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా వాటిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాం. సో దీంట్లో ఏదైనా డ్యామేజ్ జరిగినా, లేకపోతే హంటింగ్ చేసిన అనిమల్స్ ని సో క్యాప్చర్ చేసినా, ఇలాంటి వాటిలో సో ఏమి చేసినా కూడా ఏంటంటే గవర్నమెంట్ విరుద్ధమైనటువంటి నేరం ఉంటుంది. కాబట్టి సో వీటిని డిస్టర్బెన్స్ అనేది కలిగించకూడదు. ఇక్కడ ఉన్నటువంటి స్పీసీస్ ని కన్సర్వ్ చేయడానికి తీసుకున్నటువంటి స్టెప్ ఆర్ మెథడ్ నే సో వైల్డ్ లైఫ్ సాంచురీస్ అంటాం. సో ఇది మనకి ఏంటంటే వైల్డ్ లైఫ్ సాంచురీ. సో ప్రీవియస్ వీడియోలో మనము డిస్కస్ చేసుకున్నట్లు ఏ విధంగా బయోస్పియర్స్, బయోడైవర్సిటీ ని ప్రొటెక్ట్ చేస్తాము. సో ఈ వీడియోలో మనము వైల్డ్ లైఫ్ సాంచురీస్ గురించి డిస్కస్ చేస్తాం. సో దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది మెథడ్ ఆఫ్ కన్జర్వేషన్. సో కన్జర్వేషన్ లో ఇవన్నీ కూడా మెథడ్స్, ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తాం, అక్కడ ఉన్నటువంటి స్పీసీస్, ఎలాంటి స్పీసీస్ ని మనం ప్రొటెక్ట్ చేస్తాం. సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ అనిపిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అనండి.